కొన్ని పేపర్ ప్రకటనలు లేదంటే మంత్రుల నుంచి వచ్చే మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా ఆ ప్రకటనలు చూస్తే భలే తమాషాగా అనిపిస్తుంది అన్నమాట. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు ఎవరో మరి ఒక హెడ్డింగ్ చూశాను పేపర్లో, ఆ 2 పేపర్లో ఏదో ఒక దాంట్లో, చంద్రబాబు గారికి బీసీలే శ్వాస ధ్యాస అట. ఒక మనిషికి శ్వాస ధ్యాస ఇక వేరే పని లేకుండా రాజకీయాల్లో ఫలానా వర్గాలే అని చెప్పడం ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకు ఆయనకి బీసీలే శ్వాస ధ్యాస అవుతుందా? ఎలా అవుతారు? ఆయనే కాదు, ఎవరైనా సరే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళ మంత్రులు కానీ ఎవరైనా తమాషాగా అనిపిస్తుంది. అబ్బా, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వస్తారు, బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఇదివరకు. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నా ఏమీ బిల్డప్ రా బాబు అనుకుంటాం. ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకొని రావటం, ఆ టైంలో వాళ్ళకి గుర్తొచ్చిన కోరికలు ఏమైనా ఉంటే కోరుకోవటం. అసలు ఇదంతా ఆయన చూడగానే ఏ కోరికలు లేకపోవడం జరుగుతుంది. కానీ బయటకు వచ్చి వీళ్ళు ఇచ్చే బిల్డప్ మాటలు. ఇంకొంతమంది అయితే ఈ 2 రాష్ట్రాల ప్రజలకి సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఏంది రొట్టకొట్టుడు ప్రకటన? ఇంకొక రాత్రి చూసిన ఇంకొకటి ఏంటంటే బ్రేకింగ్, ఈరోజు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద విచారణ సుప్రీంకోర్టు చేస్తుంటే, ఏది తెలంగాణ అభ్యంతరాలు కానీ ఆంధ్రప్రదేశ్ వాదన మీద ఏపీ మంత్రి నిమ్మలట లీగల్ టీంకి గట్టిగా బలంగా వాదించాలని సూచించారట. అదే లీగల్ టీం ఏం చేయాలో కూడా వీళ్ళు చెబుతారా మంత్రులు? అంటే ఈయనే కాదు, ఇంకెవరైనా కూడా. రేవంత్ రెడ్డి గారు లీగల్ టీంలో న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు, బలమైన వాదనలు వినిపించాలని కోరారు. ఏంది బలమైన వాదనలు అంటే? గట్టిగా అరవాలి అక్కడ? లేదు మీరేమైనా వాదిస్తారా? లేకపోతే పోయింది సార్, మీరే కదా. నాకు తెలిసి ఆ లీగల్ టీం అనుకుంటారు నిజంగానే ఇలాంటి ఎలివేషన్ వాళ్ళ దగ్గర కూడా నిజంగా చేస్తే ఏమవుద్దంటే, పోనీ పని చేయండి సార్, మీ మాకన్నా చక్కగా వాదిస్తారు, లోపలికి వచ్చేసి వాదించేసేయండి సార్ మీరే అన్నా అంటారు. ఈ ఎలివేషన్ల కార్యక్రమం ఏంది? ప్రతి దాంట్లో బలమైన వాదనలు వినిపించాలని కోరారు, గట్టిగా వినిపించాలని కోరారు. గట్టిగా అంటే వినపడదా? లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి ముందు చాలామంది రణగొణ ధ్వనులు చేస్తూ ఉంటారు మాటలతో. ఏమన్నా మామూలు కోర్టులోనే బయటికి ఒక అమీనానో ఎవరో కోర్టు గుమాస్తా బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాడు అన్నమాట. నర్సాపేటలో చూశాను నేను ఒకసారి. మాట్లాడకని అనేసి వెళ్ళిపోతాడు లోపలికి. ఒక 3 నిమిషాలకు ఒకసారి మళ్ళీ బయటకు వస్తాడు, మాట్లాడకని అనేస్తాడు. అలాగా లోపల సుప్రీంకోర్టు జడ్జి గారి ముందు కూడా ఇలా గొడవ చేస్తుంటే ఏమన్నా గట్టిగా వాదించాల్సి వస్తుంది. సరదాగా అనిపిస్తాయి వీళ్ళు పెట్టే హెడ్డింగ్లు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే అంటే పల్లెటూరులో వాళ్ళు కూర్చొని, అరే మనోళ్ళు కూడా బాగా వాదించమని చెప్పాడంటలే, చూసాం రాత్రి మీ ఛానల్లో అంటారని. ఈ ఎలివేషన్ లేదు. ఈ సీలే బారి శ్వాస ధ్యాస. ఇంకొకళ్ళు ఏమో గట్టిగా వాదించండి. ఇక తిరుమల దర్శనాల సంగతి మీకు తెలిసే ఉంటుంది. బయటికి రాగానే వీళ్ళు ఏమంటారు, స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించారు, చాలా ప్రశాంతంగా ఉన్నాం మేము, అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు, హ్యాపీ సంక్రాంతి, ఇవే కదా. మీరు చూడండి, నేను చెప్పిన తర్వాత కానీ అంతకుముందే గమనించి ఉంటారు చాలామంది. ఇలాంటి హెడ్డింగ్లు చూసినప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది?